ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్ను విత్డ్రా చేసుకోవడం జరిగింది. అయితే కేసులో సెక్షన్ 70 ఐటీ యాక్ట్ నమోదు చేశారు పోలీసులు. 10 ఏళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడే సెక్షన్లు కావడంతో సెషన్స్ కోర్టుకు వెళ్లాలన్న నాంపల్లి కోర్టు ఏసీఎంఎం కోర్టులో వేసిన పిటిషన్ను విత్డ్రా చేసుకోవడం జరిగింది. రేపు నాంపల్లి సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు అరెస్ట్ అయిన పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. లావణ్య, ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి తమ కస్టడీ పూర్తయింది. ఇక ప్రస్తుతం నెలల తరబడి జైల్లో ఉన్న తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఈ ప్రణీతలు తిరుపతన్నలు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ వ్యవహారానికి సంబంధించి కోర్టులో వాదనలు కూడా అయితే ఏదైతే పోలీసులు తమను కస్టడీలోకి తీసుకున్నప్పుడు తాము విచారణ నేపథ్యంలో అన్ని వివరాలు వెల్లడించామని, ఈ వివరాలు వెల్లడించడమే కాకుండా తాము ఇచ్చిన ఆధారాలతోటి అధికారులు నిందితులను కూడా అదుపులోకి తీసుకోవడం, మరిన్ని సాక్ష్యాలు కూడా సేకరించడం జరిగిందని చెప్పేసి వారు కోర్టుకు మొరపెట్టుకున్నారు. అయితే ఈ కేసులో నిందితులపైన సెక్షన్ 70 యాక్ట్ కింద ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. 10 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే సెక్షన్ కావడంతో సెషన్ కోర్టుకు వెళ్లాలని నాంపల్లి కోర్టు సూచించింది. దీంతో నాంపల్లి ఏసీఎంఎం కోర్టులో బెయిల్ పిటిషన్ ని విత్డ్రా చేసుకుని ఆ తర్వాత నాంపల్లి సెషన్ కోర్టులో ఇద్దరు కూడా మళ్ళీ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మళ్ళీ ఇక్కడ వాద ప్రతివాదం జరగడం, ఆ తర్వాత దర్యాప్తు చేసిన సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేసిన తర్వాతే వీరు బెయిల్ ఇవ్వాలా వద్దనేది ఈ సెషన్ కోర్టు తీర్పు వెల్లడించే అవకాశాలు తెలవాలి. అయితే ఈ కేసులో సెక్షన్ 70 ఐటీ యాక్ట్ కింద ఏ అంశాలు పొందుపరచుకోవచ్చు కృష్ణ? ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉంటుందో అది ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం. అంటే ఫోన్ ట్యాపింగ్ చేయడం, ఇతర వ్యక్తులకు ఎలాంటి అనుమతులు లేకుండా వారి ఫోన్ సంభాషణలన్నింటినీ కూడా వినడం, అంతేకాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బట్టి ఇతరులను బెదిరించడం, ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఏదైతే హార్డ్ డిస్కులు ధ్వంసం చేయడం, ఇవన్నీ నేపథ్యంలో ఈ ఐటీ యాక్ట్ నమోదు చేస్తే కనీసం ఒక్కొక్కరికి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఏదైతే ఈ కేసు నాంపల్లి కోర్టు ఉంది, సెషన్ కోర్టు అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో బెయిల్ అప్పీల్ ఇవ్వాలని కింద కోర్టు చెప్పడంతో వారు ఇప్పుడు అక్కడ ఏదైతే నాంపల్లి కోర్టులో ఎన్సీఎంఏ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విత్డ్రా చేసుకుని తిరిగి సెషన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఇది చాలా కీలకమైన కేసు కాబట్టి సెషన్స్ కోర్టులో కూడా బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? ప్రస్తుతానికి ఇలాంటి కేసుల్లో చాలా తక్కువగా బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రణీతరావు వ్యవహారానికి సంబంధించి ప్రణీతరావు ఆ తర్వాత తిరుపతి కూడా తమ కస్టడీ పూర్తున్నాయి, ఇంకా ఈ బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి వారు కోర్టును కోరారు. కానీ ఖచ్చితంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ అధికారులు ఏదైతే దర్యాప్తు చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ కేసులో ప్రధాన నిందితులు ఫరారీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి కనుక బెయిల్ ఇస్తే ఖచ్చితంగా కేసు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దర్యాప్తులు ఆటంకాలు ఉంటాయని కనుక అట్టుకుంటే ఖచ్చితంగా బెయిల్ పిటిషన్ ఏదైతే వాళ్ళు వేసుకున్నారో దాన్ని కొట్టేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.